హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా భర్త నాకంటే ఎక్కువగా పక్కింటి మహిళ మాట వినేవాడు. ఒకరోజు నా భర్త నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటయ్యబోయాడు. అప్పుడే మా పక్కింటి మహిళ వచ్చి, మీ భార్యకు కొన్ని రోజుల సమయం ఇవ్వండి అని అనగానే నా భర్త నా చెయ్యి వదిలేసి నా చేతిని ముద్దాడి నాతో మంచిగా మాట్లాడుతూ ఇంట్లోకి తీసుకెళ్లారు. అసలు విషయం ఏంటంటే, నాకు పెళ్ళై 7 సంవత్సరాలయ్యింది. ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఈ కారణంగా నా భర్త నాతో సఖ్యంగా ఉండేవారు కాదు. ఒకరోజు పక్కింటి మహిళ తన బిడ్డను నా ఒడిలో పెట్టి, ఇక ఇప్పటినుంచి ఈ బిడ్డ నీ బిడ్డ అనుకో అని అనటంతో నేను సరే అని నా భర్తకు విషయం చెప్పగా ఆయన కూడా ఒప్పుకున్నారు. మా పక్కింటి మహిళ ఆ రోజు రాత్రి ఇల్లు వదిలి పారిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. కాలం గడిచే కొద్దీ ఆ పాప పెరిగి పెద్దదవుతుంది. నాలో భయం కూడా పెరుగుతుంది. నా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎందుకంటే ఆ రహస్యం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కారణం ఆ బిడ్డ కవిత. నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా నీ కోసం మా అమ్మ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఆమె నా మీద చాలా కోపంగా ఉంది. నేను ధైర్యంగా అమ్మకు సమాధానం చెప్పటానికి సిద్ధమవుతున్నాను. ఎందుకంటే నాకు పిల్లలు కావాలని ఉంది. పిల్లలు కావాలన్న కోరిక ఈ పని చేసేలా చేస్తుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు ఏమీ తక్కువ చెయ్యను. నిన్ను మునుపటిలాగే చూసుకుంటాను. నువ్వు ఈ ఇంటి యజమానిలాగే ఉంటావు. నా భర్త నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తాను ఇంకో పెళ్లి చేసుకుంటానని వేడుకున్నారు. ఇవన్నీ వినేసరికి నాలో ధైర్యం చనిపోయింది. కానీ నేను ధైర్యం కూడగట్టుకొని ఇలా అన్నాను. నాతో మీ అవసరం తీరిపోయింది. మీ గుండెల్లో ఉన్న కోరికను సూటిగా ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీరు మీ జీవితం రంగులమయం కావడం కోసం ఇంకో స్త్రీ కావాలనుకుంటున్నారు. కానీ మీకు ఎంత కఠినమైన సమస్య వచ్చినా కలిసి ఉండేవారు వాళ్ళెప్పుడూ కలిసే ఉంటారు. మీ మేలు కోరుతారు. రవి మాటలు విని నేను చాలా నిరుత్సాహపడిపోయాను. నేను అతని ముందు కూర్చోలేకపోయాను. నేను ఏడుస్తూ వెంటనే గది నుండి బయటికి వచ్చేశాను. నా విధిని తలుచుకుంటుంటే కన్నీళ్ళు ఆగటం లేదు. ఆయన కనీసం నన్ను ఓదార్చడానికి ఏ విధంగా కూడా ప్రయత్నించలేదు. నేను వరండాలో కూర్చొని బాధపడుతుండగా మా పక్కింటి సుజాత మిద్దెపై నుండి దిగుతూ నన్ను చూసి, అక్క, ఏంటి విషయం? ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాను అని బెదిరిస్తున్నారు. నువ్వు గొడ్రాలివి, నువ్వు ఇక తల్లివి కాలేవు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారనటంతో, అక్క, మీరు బాధపడొద్దండి, అంతా సర్దుకుంటుందని సుజాత చాలాసేపు నన్ను ఓదార్చింది. కానీ నా మనసులో బాధ తీరటం లేదు. చాలా ఉదాసీనంగా వెళ్ళి నా బెడ్ మీద పడుకొని ఉండగా అదే రోజు మా అత్తగారు నా భర్తను రెండో వివాహం చేసుకోమని ఎంతగానో వేధించటంతో నా భర్తకు చిరాకు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నాకు విడాకులిస్తానని బెదిరించడం ప్రారంభించాడు. సమయానికి సుజాత అక్కడికి వచ్చి, కవితక్కకు కొంత సమయం ఇవ్వండి. అప్పటికే ఆమె శుభవార్త చెప్పకపోతే మీరు ఇంట్లో నుంచి గెట్టయ్యవచ్చు. కొద్ది కాలంలో అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పింది. నా భర్త ఆమె సలహా విని అతను నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. రవి సుజాత మాటను ఇంత త్వరగా ఎలా అంగీకరించాడు అనుకుంటూ మౌనంగా లోపలికి వెళ్ళిపోయాను. ఈ విషయం జరిగిన 2 రోజుల తర్వాత సుజాత నా దగ్గరికి వచ్చి, కవిత, ఎవరైనా డాక్టర్ను పిలిపించండి, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని చెప్పటంతో తన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సుజాత, ఇదంతా ఏంటి? ఎలా జరిగింది? నిజానికి సుజాత 5 నెలల క్రితమే మా పక్కింట్లో రెంటుకు వచ్చింది. తను చాలా మంచిది మరియు దయగలది. నాకు తనకు మంచి స్నేహం కుదిరింది. తను నాతో కేవలం తనకు పెళ్ళైపోయిందని, తన భర్త బయట విదేశాల్లో ఉంటాడని మాత్రమే చెప్పింది. తను గర్భవతి అనే విషయం నాకు అస్సలు చెప్పలేదు. శారీరకంగా కూడా తను గర్భవతిలాగా కనిపించేది కాదు. ఇప్పుడు తను సడన్గా ప్రసవ నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ని పిలవమని అడిగిందని ఆలోచిస్తున్నాను. తను చెప్పింది విని ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ కోసం నేను ఇక్కడ వేచి ఉండాలా? త్వరగా బయటికి పరిగెత్తి మరో పక్కింటికి వెళ్ళాను. తన దగ్గర డాక్టర్ నంబర్ ఉండటంతో తను డాక్టర్కి కాల్ చేసి పిలిపించింది. డాక్టర్ వచ్చి తనను ఒక గదిలోకి తీసుకెళ్లారు. నేను బయట కూర్చొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 2 గంటల తర్వాత గదిలో నుండి బయటికి వచ్చి డాక్టర్ గారు చిరునవ్వుతో ఆడబిడ్డ పుట్టిందనే విషయం చెప్పారు. నేను సంతోషంగా ఆ బిడ్డను చూడటానికి లోపలికి వెళ్ళాను. ఆ పిల్ల చాలా ముద్దుగా ఉంది. సుజాత తన బిడ్డను నా ఒళ్ళోకిచ్చి, అక్క, ఈ బిడ్డ ఇక నుండి నీ కూతురుగా భావించు. ఈ రోజు నుంచి తనని నీ బిడ్డగా పెంచు. ఆ బిడ్డను నీ భర్తకిచ్చి దత్తత తీసుకున్నానని చెప్పండి. ఆయన ఇంకో పెళ్లి గురించి ఆలోచించరు. మిమ్మల్ని ఆనందంగా చూసుకుంటారు మరియు నేనిచ్చిన మాట కూడా నెరవేరుతుందనటంతో, మాటనా? ఏ మాట సుజాత అని అడగగా, కవిత,
నీకు పిల్లలు పుట్టరు. నేను చెప్పడం వల్లే మీ భర్త మీకు కొద్దిగా రోజుల సమయం ఇచ్చారు. ఒకవేళ నేను చెప్పినట్లు జరగకపోతే నీ భర్త నీకు విడాకులిచ్చేస్తాడు. నేను మీ సంసారం నాశనం అవ్వటం చూడలేను. సుజాత మాట విని చాలా సంతోషించాను. అయితే సుజాత ఇలా ఎలా అవుతుంది? ఒకవేళ నీ భర్త వచ్చి మన బిడ్డ ఏది అని అడిగితే ఏం చెప్తావనగా, మీరు ఆ విషయం గురించి చింతించవద్దు. నేను నా భర్తకు చెప్తాను బిడ్డ పుట్టగానే చనిపోయిందని. సుజాత, నువ్వు నా కోసం ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలవు అనటంతో సుజాత నా చేతిలో చెయ్యి వేసి, నువ్వెందుకింత బాధపడుతున్నావు? అసలు విషయం ఏంటంటే నేను ఇప్పుడు బిడ్డ బాధ్యతను తీసుకోవటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నా భర్త స్వయంగా విదేశాలకు వెళ్ళిపోయాడు. అతని కోసం నేను ఎందుకు శ్రమపడాలి? ఈ మాటలు విని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను మనసులో అనుకున్నాను, సుజాత ఉద్దేశపూర్వకంగానే నా నుంచి ఏదో విషయం దాస్తుంది, నాకు అబద్ధం చెబుతుంది. తను ఏదో ఒకటి చేసి ఆ బిడ్డను వదిలించుకోవాలనుకుంటుంది. పోనీలే అనుకొని నేను కూడా సంతోషంగా, తనకు బిడ్డ మీద ప్రేమాభిమానం లేకపోతేం, నాకున్నాయి కదా అని ఆ బిడ్డను నేను తీసుకున్నాను. ఆ బిడ్డను చూడగానే నాలో అమ్మ ప్రేమ ఉప్పొంగింది. వెంటనే ఆ బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాను. రవి, ఇక్కడ చూడండి మన బిడ్డ అన్నాను. నా మాట విని రవి ఆశ్చర్యంగా, మన బిడ్డనా? ఎలాగా? నేను ఆయనకు సుజాత గురించి అన్ని విషయాలు వివరించి చెప్పాను. ఆయన చాలా సంతోషించి ఇలా అన్నారు, కంగ్రాచ్యులేషన్స్ కవిత, నువ్వు తల్లివైపోయావు, నేను తండ్రినైపోయాను. ఆ దేవుడి దయ వల్ల మనకు ఈ రకంగా సంతానం దొరికింది. నాకు ఇంకో పెళ్లి చేసుకునే అవసరం లేదు. రవి నోటి నుండి ఈ విధమైన మాటలు విని నా సంతోషానికి అవధుల్లేవు. నా కంట్లో నుంచి ఆనంద బాష్పాలు కారాయి. నా సంసారం నాశనం కాకుండగా, నా ప్రేమ నా నుంచి దూరం అవ్వకుండగా కాపాడబడింది. నేను ఆనందంతో ఆ బిడ్డ నుదుటిపై ముద్దాడాను. ఈ బిడ్డ వల్ల నేను నా భర్తతో శాశ్వతంగా ఉండగలను. సుజాత నాకు ఒక మాట చెప్పింది, నేను ఆ బిడ్డకు పాలు కూడా ఇవ్వలేను, మీరే డబ్బా పాలు కొని తెచ్చుకొని పాలు పట్టండి అని. నేను వెంటనే రవిని బయటికి పంపి పాల డబ్బాలు తెప్పించుకున్నాను. రవి కూడా ఎంతో ఆనందంగా పరుగులు పెడుతూ పనులన్నీ తొందరగా చేస్తున్నారు. సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. రాత్రి అయ్యేసరికి పాప ఏడవటం మొదలుపెట్టింది. కొన్నిసార్లు పాపకు పాలు పట్టేదాన్ని, మరియు కొన్నిసార్లు భుజంపై వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. రవి కూడా నాతో పాటు ఉంటూ నాకు సహకరిస్తూ ఎలాగైనా బిడ్డ ఏడుపు ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాగే 2 గంటలు గడిచిపోయింది. అప్పుడు రవి ఇలా చెప్పాడు, నా మాట విని ఆ బిడ్డను వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకెళ్ళు. తన తల్లి సువాసన చూస్తే తనకు సుఖంగా ఉంటుంది మరియు ఏడుపు ఆపుతుంది అనటంతో ఆ సమయంలో నేను రవి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు? ఒక్క రాత్రికే మీకు పిల్లలతో విసుగొచ్చిందా? అందుకేనా తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళమని చెబుతున్నారనటంతో, లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ముందు తనని తన తల్లి దగ్గరికి 2 నిమిషాలు తీసుకెళ్ళు. ఆ బిడ్డ పడుకోగానే మళ్ళీ తీసుకొని వచ్చేసే అన్నారు. పాప అలాగే ఏడుస్తుండటంతో కంగారు పడిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక సుజాత ఇంటికి తీసుకొని వెళ్ళాను. తన ఇంట్లో అంతా చీకటిగా ఉంది. నాకు తెలియటం లేదు, తను త్వరగా పడుకుందేమో అనుకొని నేను మెల్లగా తన గది తలుపులు తెరిచి చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆ గదిలో ఎవ్వరూ లేరు. నిర్మానుషంగా ఉంది. నేను బిడ్డను మంచం మీద పడుకోబెట్టి గదంతా చూశాను. బాత్రూమ్ కూడా చెక్ చేశాను. కానీ తను అక్కడ కూడా లేదు. ఇంత రాత్రి సమయంలో తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇలా ఆలోచిస్తూ నేను బాధపడుతున్నాను. అప్పుడు నా చూపు పక్కన టేబుల్పై ఉన్న కాగితం పైకి వెళ్ళింది. నేను వెంటనే ఆ కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాను. నా ప్రియమైన కవితక్కకు, ఈరోజు నేను మీకు నా జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను. నిజానికి బిడ్డ సక్రమంగా పుట్టలేదు. అసలు నేను గర్భవతినని, నా కడుపులో బిడ్డ పెరుగుతుందనే విషయం నా భర్తకు తెలియదు. అతనికి తెలిస్తే నాకు విడాకులిస్తాడు. నా సంసారం నాశనం అవుతుంది. మీరు పిల్లల కోసం ఆరాటపడుతున్నారని తెలిసి బిడ్డను మీకు ఇచ్చేస్తున్నాను. నేను మీ నుంచి చాలా దూరం వెళ్తున్నాను. బిడ్డ పెరిగే కొద్దీ మీకు తనకు సంబంధించిన ఇంకో రహస్యం కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు నా మీద చాలా కోప్పడతారు. దానికోసం నేను ఇప్పుడే మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి. ఈ ఉత్తరం చదివి నేను రాయిలా మారిపోయాను. సుజాత చూడ్డానికి చాలా మంచిదిలా, అమాయకురాలిలా కనపడేది. కానీ ఇంత తప్పుడు పని చేస్తుందని నేను అనుకోలేదు. తన తప్పు వల్ల పుట్టిన ఈ బిడ్డను నా ఒడిలో పెట్టి వెళ్ళిపోయింది. నాకు బిడ్డ అవసరం ఉందనే మాట నిజమే, కానీ అక్రమ సంబంధం వల్ల కలిగిన బిడ్డ కాదు. నేను రవికి చాలాసార్లు చెప్పాను, మనం ఎవరినన్నా పిల్లవాడిని దత్తత తీసుకుందామని. కానీ అప్పుడు తను ఒప్పుకోలేదు. తిరిగి నాకు ఒక విషయం చెప్పారు. కవిత, నువ్వు ఈ రోజైతే ఈ మాట అన్నావు, కానీ ఇంకెప్పుడు నీ నోటి నుండి ఈ మాట వినకూడదు అనుకుంటున్నాను. నా దగ్గర దత్తత ప్రస్తావన తీసుకొని రావద్దు. నాకు తండ్రి ఎవరో తెలియని బిడ్డ అవసరం లేదు అన్నప్పుడు నేను రవితో ఇలా అన్నాను,
మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి బిడ్డను దత్తత తీసుకుందామా అని. అప్పుడు రవి దీనిని అంగీకరించాడు. కానీ ఈరోజు సుజాత తన బిడ్డను నాకిచ్చినప్పుడు రవి తిరస్కరించలేదు. ఎందుకంటే సుజాతను గత కొద్ది రోజులుగా మేము చూస్తూనే ఉన్నాము. తన క్యారెక్టర్ మీద మాకు ఎలాంటి అనుమానం ఉండేది కాదు. తన మీద మంచి అభిప్రాయం ఉండేది. తన మీద నమ్మకం ఉండేది. నేను ఇది ఆలోచిస్తూ ఉండగానే పాప పడుకుంది. బిడ్డను తీసుకొని నేను బరువైన హృదయంతో ఇంటికి వచ్చేశాను. రవి కూడా పడుకున్నారు. బిడ్డను పడుకోబెట్టి నేను కూడా మంచంపై పడుకొని రవికి ఇదంతా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ రాత్రంతా గడిచిపోయింది. నేను చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను. రవికి సుజాత గురించి నిజం చెప్పకూడదని. అంతలోనే ఉదయం అయిపోయింది. పాప మళ్ళీ ఏడుస్తుండటంతో రవి ఇలా అన్నాడు. కవిత, బిడ్డను తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళు. అలాగే తనకి టిఫిన్ కూడా పెట్టు. లేకపోతే తన ఆరోగ్యం క్షీణిస్తుందేమో అని చెప్పటంతో పాపను రవికిచ్చి సరే వెళ్తాను, అలాగే తన ఆరోగ్యం గురించి అడుగుతానని చెప్పి ట్రేలో టిఫిన్ తీసుకొని సుజాత ఇంటికి బయలుదేరాను. నేను రవికి ఏం సాకు చెప్పాలి అని ఆలోచిస్తూ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నేను త్వరగా తిరిగి వచ్చి రవి, సుజాత ఇంట్లో లేదు, తన ఇంటి తలుపులు తెరిచున్నాయి, ఇంట్లో ఏ సామాన్ కూడా లేదు అనటంతో రవి ఆశ్చర్యపోయి తనకు ఏమైంది, ఎక్కడికి పోయి ఉంటుంది అనటంతో నేను చెప్పాను, నేను రాత్రి బిడ్డను తన దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉంటే మీరు జీవితాంతం నాకు రుణపడి ఉంటారు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పింది. నేను తన తమాషకి చెబుతుందని అనుకున్నాను. తనతో ఏమీ మాట్లాడకుండగా పాప పడుకోగానే తీసుకొని వచ్చేశాను. కానీ ఇప్పుడు చూస్తే తను ఇంట్లో లేదు. రవి ఆమె గురించి ఆందోళన చెందుతూ ఇలా అన్నారు. నేను ఇంతవరకు సుజాత లాంటి అమ్మాయిని చూడలేదు. నేను దేవుణ్ణి ప్రార్థించాను రవికి పాప గురించి అసలు నిజం తెలియకూడదని. కాలం గడిచిపోతుంది. మేము ఆ బిడ్డకు ప్రియ అని పేరు పెట్టాము. పాప పనులన్నీ చేయడం కోసం ఒక పని మనిషిని నియమించుకున్నాము. నేను తనతో ఆడుకునేదాన్ని, తనని నిద్రపుచ్చేదాన్ని. ఆ సమయంలో మా అత్తగారు తన రెండో కొడుకు దగ్గర ఉండటానికి ఊరికి వెళ్లారు. అందుకే నా భర్త పని మనిషిని నియమించుకోవటానికి అభ్యంతరం తెలపలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒకరోజు నాకు కళ్ళు తిరుగుతూ ఉండి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ నన్ను చెకప్ చేసి నేను గర్భవతి అని చెప్పారు. 7 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం నా జీవితంలోనే ఎంతో సంతోషమైన విషయం. రవికి ఈ విషయం తెలిసి నన్ను చాలా జాగ్రత్తగా ఒక బొమ్మలా చూసుకున్నారు. నాకు మొదటి సంతానం కావటంతో నాకు కూడా చాలా శారీరకమైన సమస్యలు ఎక్కువయ్యాయి. అందుకే డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అందుకే నా కూతురు ప్రియా యొక్క పనులన్నీ పని మనిషి చూసుకునేది. ఒకరోజు పని మనిషి నా దగ్గరకు వచ్చి కూర్చొని, మీరు రెండవసారి గర్భవతి అవ్వటం మంచిదైంది. మీ పైన ఉన్న భారాన్ని దించేసుకోండి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ప్రియాలా ఉండకూడదు అనటంతో నేను ఆశ్చర్యపోయాను. దీని అర్థం ఏంటి? ప్రియాకేమైంది? ఆ దేవుడి దయ వల్ల తను బాగానే ఉంది కదా అని కంగారు పడి అడగటంతో నా మాట విని పని మనిషి కూడా కంగారు పడిపోయి సడన్గా ఏదో గొనుక్కుంటూ ఇలా అంది. ఆ అమ్మగారు, తను బాగానే ఉంది, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తను వెళ్ళిపోయింది. నాకు ప్రియ అంటే చాలా ఇష్టం. మా ఆయనకు కూడా ప్రియ అంటే ప్రేమ. ఎందుకంటే తనే మా మొదటి సంతానం. దేవుడు నా మీద దయతలిచి నాకు మళ్ళీ తల్లయ్యే అవకాశం ఇచ్చాడు. కానీ ప్రియా మీద మా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కాలం గడిచే కొద్దీ ఆ దేవుడు నాకు ఒక మగబిడ్డనిచ్చాడు. ఒక కూతురు, ఒక కొడుకుతో నా కుటుంబం సంపూర్ణమైంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. అన్ని పనులు నేనే చూసుకునేదాన్ని. పని భారం ఎక్కువ అవ్వటంతో రవికి ఇంకో పని మనిషి పెట్టమని చెప్పాను. 2 పిల్లల్ని చూసుకోవటం చాలా భారమైంది. ప్రియాని ఇంకా పని మనిషి చూసుకుంటూ ఉంది. ప్రియా 2 సంవత్సరాల వయసుకొచ్చింది. చాలా అల్లరి పిల్ల. తన అల్లరికి అవధుల్లేవు. తను ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. పని మనిషి భర్త అనుకోకుండా చనిపోవటంతో ఆమెపై కొండంత దుఃఖం వెళ్ళి విరిసింది. అప్పుడు నాకు అసలైన సమస్య మొదలైంది. తను పని వదిలేసి వెళ్ళిపోయింది. నాపై చాలా బాధ్యతలు పడ్డాయి. తల గీరుకునే సమయం కూడా దొరకటం లేదు. 2 పిల్లలు మరియు ఇంటి పని నేనొక్కదాన్నే చూసుకునేదాన్ని. తరచూ నాకు రవితో గొడవ అయ్యేది. పని మనిషిని వెతకటంలో అలసత్వం ప్రదర్శించినందుకు నా పని మనిషి వెళ్ళిపోయి 2 రోజులయ్యింది. ఒక పని మనిషిని వెతకడానికి 2 రోజుల టైం సరిపోతుందనుకుంటున్నాను. కానీ రవి ఆ పని చెయ్యట్లేదు. ఇప్పుడు ప్రియా పనులు కూడా నేనే చేస్తున్నాను. జీవితంలో మొదటిసారిగా నేను ప్రియాకు స్నానం చేయిస్తున్నప్పుడు అప్పుడే నాకు భయంకరమైన ఒక నిజం తెలిసింది. ఆ రోజు సుజాత తన బిడ్డని ఎందుకు వదిలి పారిపోయిందో, అలా ఎందుకు చెప్పిందో నాకు ఈరోజు అర్థమైంది. తను అప్పుడే చెప్పింది, కాలక్రమేణా నీకొక రహస్యం నీ ముందుకు వస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను క్షమించు. ఆ పని మనిషి కూడా చెప్పింది, మీకున్న భారాన్ని దించుకోండి అని. లేకపోతే ఈ పిల్లవాడు కూడా ప్రియలాగే పుడతాడు అని చెప్పింది. ఎందుకంటే ప్రియ ఒక నపుంసకురాలు.
ఈ వాస్తవికత నాకు వెల్లడైనప్పుడు నేను వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాను. కొన్ని రోజుల వరకు నేను సరిగ్గా తినలేకపోయాను. రవితో కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటంతో నేను రవి మీద అలిగానని అనుకున్నాడు. ఒక పని మనిషిని పనిలోకి పెట్టాడు. కానీ నేను ఆ పని మనిషిని వద్దన్నాను. ఎందుకంటే నా ప్రియా గురించి నిజం ఎవరికీ తెలియకూడదని అనుకున్నాను. నేను ప్రియాను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. బహుశా నా కొడుకు రాహుల్ కంటే ఎక్కువ. నాలో ఉన్న తల్లి ప్రేమను తనే శాంతింపజేసింది. ప్రియా వల్లే నా సంసారం కూలిపోకుండా ఆగింది. ప్రియానే నా జీవితంలో సంతోషాన్ని తీసుకొని వచ్చింది. నేను క్రమంగా బాధలకు లొంగి నా 2 పిల్లల్ని పెంచడం ప్రారంభించాను. పిల్లలు పెరుగుతున్నారు. ప్రియా ముందు నుంచే చాలా అందంగా ఉండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె అంతం మరింత పెరుగుతూ పోతుంది. నా కొడుకు రాహుల్ ప్రియాని చాలా ద్వేషించేవాడు. ఇదంతా చూసి నా మనసుకు బాధగా అనిపించేది. నేను రాహుల్కి చాలాసార్లు సముదాయించడానికి ప్రయత్నించినప్పుడు రాహుల్ ఇలా అనేవాడు. అమ్మ తను చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రమైన పనులు చేస్తుంటుంది. నేను ఈ మాటలు విని చాలా ఏడ్చాను. నేను రాహుల్కు వివరించాను. తన ఆరోగ్యం ఇప్పుడు బాగోలేదని, కాలక్రమేణా తను కోలుకుంటుందని. రాహుల్ నువ్వు నాకు హామీ ఇవ్వాలి. మీ అక్కని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతూ నేను ఏడుస్తుండటం చూసి రాహుల్ కంగారుపడి నన్ను సముదాయిస్తూ అమ్మా ప్రియ అక్కను సంతోషంగా చూసుకుంటాను. ఏ ఇబ్బంది రానివ్వను అని నాకు మాటిచ్చాడు. రాహుల్ వైపు నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేను ప్రియా గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె తిరుగుబాటు చేస్తుంది. ఆమె ఇప్పుడు 10వ తరగతి పాస్ అయింది. తన గురించి అన్ని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకోవటం ప్రారంభించింది. తను ఒక రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి, మీరిలా ఎందుకు చేశారు? మీరెందుకు నా గుర్తింపును దాచారు? నేను ఎవరి నుంచి దాగాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ఎలా పుట్టించాడో నేను అదే గుర్తింపుతో బతకాలి. ఈ విధంగా ప్రియా ఏడవటం చూసి నేను కూడా చాలా బాధతో తనని నా గుండెలకు హత్తుకున్నాను. క్రమంగా ప్రియా ప్రవర్తన రొటీన్గా మారింది. ఒకరోజు రవి చాలా కోపంగా ఇంటికి వచ్చి ప్రియా చెంప మీద గట్టిగా కొట్టారు. నేను ఎలాగో అలాగా ప్రియాను రక్షించాను. ప్రియాను కొట్టడానికి గల కారణం అడిగినప్పుడు రవి తన ఫోన్ నా వైపుగా ఉంచాడు. రవి వాట్సాప్కు ఎవరో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ప్రియా డాన్స్ చేస్తుంది. ప్రియా సోషల్ మీడియాలో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుంది. దానిలో తనను తాను నసంపుకురాలిగా రాసుకుంది. నేను ఫోన్లో ఆ చిత్రాన్ని చూసి గోడకు హత్తుకొని నిలబడిపోయాను. రవి కోపంగా ప్రియ వైపు వెళుతూ గట్టిగా అరుస్తూ, అసలు నీకు ఆ పదం యొక్క అర్థం తెలుసా? ప్రియ ఏదో చిన్నతనంలో తెలియక ఈ విధంగా రాసిందని రవి అనుకుంటున్నారు. నేను ముందుకు వచ్చి ఇలా చెప్పాను, రవి ఇది నిజం. మన ప్రియ నిజంగానే నపుంసకురాలు. ఈ మాట వినగానే రవి ముఖం మాడిపోయింది. తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఆయనకు నా మాట మీద నమ్మకం కలిగినట్లు లేదు. కొంతసేపు ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొంతసేపటికి తేరుకొని, కవిత నువ్వేం చెబుతున్నావు? ఇది నిజమేనా? ఇది అబద్ధమని చెప్పు. లేదు రవి, ఇది నిజమే. నేనేమి చెబుతున్నానో అదంతా నిజమే. అప్పుడే ప్రియా ఇలా చెప్పింది. నాన్న, ఆ దేవుడు నన్ను ఈ విధంగా మలిచినప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? మీకు నేను ఈ విధంగా ఉండటం అవమానకరంగా సిగ్గుగా ఉంటే నన్ను నా అలాగా ఉండే వాళ్ళ దగ్గరికి పంపించేసేయండి. నేను స్వయంగా నా గుర్తింపును ఏర్పరచుకుంటాను. కానీ నేను దాక్కొని బ్రతికే అంత అవసరం లేదు. నాకు కూడా మీతో కలిసి ఉండాలని లేదన్న ప్రియా మాటలు విన్న రవికి బాగా కోపం వచ్చి ప్రియా చేయి పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. సరే, ఈ రోజు నుంచి నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. ఈ రోజు నుండి నువ్వు మాకు చచ్చినట్లే అని ఈ మాట చెప్పి రవి తలుపులు వేసుకున్నాడు. నేను ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాను. కానీ రవి నా మాట వినటం లేదు. నేను గట్టిగా చెప్పాను, నేను కూడా ప్రియాతో పాటు వెళ్తాను అని. తలుపు తీసి బయట కాలు పెట్టాను. అప్పుడే రవి ఇలా అన్నాడు, నువ్వు ఒకవేళ ప్రియాతో వెళ్ళినట్లయితే నేను నీకు విడాకులిస్తాను. రవి నోటి నుంచి ఈ మాట విని నేను వెనక్కి తగ్గి పరుగున నా గదిలోకి వచ్చి మంచం మీద పడి ఏడవటం మొదలుపెట్టాను. ఎందుకంటే నేనేమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. రాహుల్ కూడా నా వెనకాలే ఏడుస్తూ గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మా, ప్రియా నా అక్క. నేను తనని ఒంటరిగా అలా వదిలేయలేను. కానీ రవి రాహుల్ని కూడా వెళ్ళనీయలేదు. రాత్రి మెల్లగా గడుస్తుంది. కానీ నాకు కంటి మీద కునుకు లేదు. రవి కూడా చాలా సందిగ్ధంలో ఏమి చెయ్యాలో తెలియక టెన్షన్లో ఉన్నారు. ఏది ఏమైనా ప్రియాని తన సొంత కూతురిలాగే పెంచారు. ఆయనకు ప్రియా అంటే చాలా ఇష్టం. ఎంతైనా ఆయన మొదటి సంతానం కదా. ఆ ఇష్టంగానే రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నేను నా పనిలో నిమగ్నమై ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. నేను వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా ప్రియా నిలబడి ఉంది.
నన్ను చూడగానే తను నన్ను కౌగిలించుకొని ఏడవసాగింది. తను ఏడుస్తూ ఇలా చెప్పింది, అమ్మా నన్ను మీ నుంచి దూరం చెయ్యొద్దండి. ఈ ఇంటి నుంచి దూరం అయితే నేను చచ్చిపోతాను. మీరు లేకుండా నేను ఉండలేను. ప్రియాని ఇటువంటి దీనస్థితిలో చూసి నా గుండె ఆగిపోయినంత పనయింది. బాగా ఏడుస్తున్న ప్రియాని లోపలికి తీసుకొని వచ్చి సముదాయించి తాగమని మంచినీళ్ళిచ్చాను. ఏం జరిగిందమ్మా, నీకంతా బాగానే ఉంది కదా అని అడిగాను. ప్రియా ఏడుస్తూ ఇలా చెప్పింది, అమ్మా నిన్న రాత్రి కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నేను మీతో ఉండలేనని, నాలాగే ఉండే వాళ్ళతో వెళ్ళి కలిసి బతుకుదామని అనుకున్నాను. కానీ నేను కొంత దూరం వెళ్ళేలోగే కొంతమంది అబ్బాయిలు నన్ను బలవంతంగా వాళ్ళ బండిలోకి ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. వాళ్ళు చెడ్డ ఆలోచనలతో ఉన్నారు. నాతో చాలా దిగజారి ప్రవర్తిస్తుండగా అక్కడికి కొంతమంది వ్యక్తుల సమూహం వచ్చి ఎవరైతే నాతో చెడుగా ప్రవర్తించడానికి ప్రయత్నించారో వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టారు. వాళ్ళు నన్ను ఆ వ్యక్తుల బారి నుంచి రక్షించారు. ఆ గుంపు నసంపకులది. వాళ్ళు రాత్రంతా నన్ను వాళ్ళతోనే ఉంచుకున్నారు. ఉదయం కాగానే మీ ఇంటికి వెళ్ళు అని చెప్పారు. ఆ రాత్రంతా వాళ్ళు వాళ్ళ పరిస్థితులను నాకు వివరించారు. ఆ ఒక్క రాత్రిలో ఆ వ్యక్తుల బాధ నాకు అర్థమైంది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇష్టంగా ఏమీ చేయటం లేదు. నిస్సహాయ స్థితిలో ఉండి చేస్తున్నారు. అప్పుడు నేను ఇలా ఆలోచించాను, సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలాగే మేము ఉన్నాము. కానీ వాళ్ళు ఆలోచించే విధానం మా ఆలోచించే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. మేము అనుకుంటే ఏమైనా సాధించగలం అని మనసులో నిశ్చయించుకున్నాను. నేను బాగా చదివి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాను. అమ్మ మీరు నన్ను క్షమించండి. నన్ను మీతోనే మీ ప్రేమ నీడలో ఉండనివ్వండి. అమ్మ ప్రియా, నేను నిన్ను క్షమించేశాను తల్లి అని అంటుండగా వెనక నుండి రవిని చూసి మేం షాక్ అయి చూస్తూ ఉండిపోయాము. ఆయన ఎప్పుడు వచ్చి మా మాటలను వింటూ నిలబడ్డారో మాకు తెలియదు. ప్రియా రవిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు రవి. రవి ప్రియా తలపై చేతితో నిమురుతూ తనని సముదాయిస్తూ, రాత్రి కోపంలో చాలా అనేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నేను నీకు ప్రేమతో వివరించి ఉండాల్సింది. తండ్రి కూతుర్ల ప్రేమ చూసి నా కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. మళ్ళీ ప్రియా చదువులో తన పూర్తి ధ్యాసను ఉంచి తన స్వప్నాన్ని సార్థకతం చేసుకునే మార్గంలో ఉంది. తన కళ డాక్టర్ అవ్వడమే. ప్రియా సోషల్ మీడియా నుంచి తన అకౌంట్ను డిలీట్ చేసింది. ఈ మధ్య మేము చాలామందితో మాటలు పడవలసి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రియా తన ధైర్యాన్ని కోల్పోలేదు. నేను రవి తనను ఎప్పుడు ప్రోత్సహించటంతో ఆమె ముందుకు సాగింది. ఈరోజు నా కూతురు ప్రియా ఒక విజయవంతమైన పెద్ద డాక్టర్ అయ్యింది. దేవుడు ఆమె చేతిలో మాయాజాలం ఉంచాడు. అందుకే ఎవరు ఎటువంటి వ్యాధితో తన దగ్గరికి వచ్చినా వాళ్ళు వ్యాధి తగ్గి చిరునవ్వుతో ఇంటికి చేరేవారు. అక్క తమ్ముడు కలిసి ఒక ఎన్జిఓని తెరిచారు. దానిలో సామాన్య పిల్లలకే కాకుండా నపుంసక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం కల్పించారు. వాళ్ళ పెంపకం మంచి చెడ్డ మరియు వారి బాధ్యతను కూడా తీసుకున్నారు. ఎవరైతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారో వాళ్ళ నోర్లు ఇప్పుడు మూసుకొని పోయాయి. ప్రియా గొప్పతనం గురించి చాలా దూరం వరకు చర్చలు జరుగుతున్నాయి. నా ప్రియా గురించి విన్నప్పుడంతా నాకెంతో గర్వంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.